హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి అంటేనే పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. సో గోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ ప్రాంతంలో ఎస్యానం అనే ఊరైతే నేను వచ్చాను. ఇక్కడ జరిగే సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ అయితే చాలా ఫేమస్ అండి. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఫెస్టివల్ని అయితే స్టార్ట్ చేశారు. సో మనం అయితే ఈరోజు ఈ బీచ్ ఫెస్టివల్ని అయితే మొత్తం కవర్ చేసి మీకు చూపిద్దాం. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఈ ఛానల్కి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఏంటంటే మనకి బీచ్ ఫెస్ట్ అనేది నైట్ టైం చాలా బాగుంటుంది. కానీ మీకు డే లైట్లో బీచ్ చూపిందామని చెప్పి నేను కొంచెం ఎర్లీగా వచ్చాను. బీచ్ పక్కన ఇక్కడ క్యామెల్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు సరదాగా క్యామెల్ రైడ్ అయితే చేయడానికి క్యామెల్స్ ఉన్నాయి. అండ్ హార్స్ రైడింగ్ కూడా ఉంది. మన వాళ్ళు ఇక్కడ ఏటీవీలు కూడా పెట్టారు బీచ్లో రైడ్స్ చేయడానికి సరదాగా. ఈ వైట్ హార్స్లు రెండు చూడడానికి అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. సూపర్ అసలు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఇక్కడైతే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా లైవ్ ఈవెంట్స్ అవి కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మనం అయితే ఇప్పుడు బీచ్ పక్కన ఉన్నాం. ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫెస్టివల్కి. ఇక్కడ మొత్తం ఫెస్టివల్ మొత్తం ఇక్కడే ఉంది. ప్రజెంట్ మన వెనకాల అయితే వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ అయితే వేశారు. మీకు చూపిస్తాను, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అది గుడి కూడా చూపిస్తాను. ఇది చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్లా పెట్టారు. ఇది చాలా బాగుంది. అండ్ లోపల పంతులు గారు కూడా ఉన్నారు. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. బీచ్లో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ నైట్ వ్యూ చూస్తూ. ఐ లవ్ సూరసేన యానం. ఎస్యానంని పూర్తి పేరు సూరసేన యానం అంటారండి. కింద క్యాప్షన్ కూడా చూడొచ్చు, ఆంధ్ర గోవా కోకో బీచ్ అని. మన కోనసీమలో ఉన్న ప్లేసెస్ మొత్తం టూరిజం ప్రమోట్ చేసుకుంటే మనం ఎక్కడికి గోవాకో గోకర్ణకు వెళ్ళక్కర్లొద్దు, అందరూ ఇక్కడికే వస్తారండి. నిజంగా చెప్తున్నాను. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఇటు రావడానికి చిన్న బ్రిడ్జ్ ఒకటే ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి రావాలి. సో దానివల్ల మొత్తం ట్రాఫిక్ అంతా జామ్. మనకి పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా అరేంజ్ చేశారు, గమని ఎవరైనా మిస్సింగ్ అయితే ఇక్కడ అనౌన్స్మెంట్ చేయించడానికి. ఇక్కడ లోపల కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇది హార్టికల్చర్ స్టాలు. ఇక్కడ నాకు నచ్చింది, చూడగానే నచ్చింది ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి లాగా కనిపిస్తుంది. పక్కనే ఇక్కడ ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళది స్టాల్ ఇది. అలా ఒకదాని పక్కన ఒకటి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి లాస్ట్ వరకు. అండ్ ఇక్కడ మనకి పక్కనే ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం లైన్గా. వెజ్ నాన్ వెజ్ అంటూ ఏమీ లేదు, మొత్తం అన్నీ ఉన్నాయి. ఇది మాడుగుల హల్వా, ఇది కూడా పెట్టారు స్టాల్ ఇక్కడ. ఇక్కడ గుండాట స్టాల్ కూడా ఉంది. ఇదంతా గ్యాంబ్లింగ్ అండి. దీనివల్ల మనకి ఏమీ లాభం ఉండదు, పెట్టుకున్న వాళ్ళకే లాభం ఉండుద్ది.
ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే దీని జోలికి అస్సలు వెళ్ళొద్దు. నైట్ అయ్యే కొద్దీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ పెరిగారు. ఇప్పుడైతే రావడానికి ట్రాఫిక్లో 3 hours అయితే పడుతుందంట. మేము ఈవినింగ్ ఎర్లీగా డే లైట్ ఉన్నప్పుడే రావడంతో కొంచెం ఈజీగా అయితే వచ్చేసాం. ఇక్కడ మ్యూజికల్ నైట్తో పాటు చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేయడానికి ఫన్ యాక్టివిటీస్ కూడా చాలా అరేంజ్ చేశారండి. వెనకాల జైంట్ వీల్ అది ఉంది చూడండి. ఇది మొత్తం ఇదంతా ఆర్గనైజ్ చేసింది మొత్తం మన అమలాపురం ఎమ్మెల్యే గారు హైదరాబాద్ ఆనందరావు గారు. మొత్తం గవర్నమెంట్ నుంచి ఫండ్స్తో ఇదంతా ఈ పెద్ద ఈవెంట్ని మొత్తం బీచ్ దగ్గర అరేంజ్ చేశారు. నిజంగా సంక్రాంతికి ఇలాంటివి ఇంకా చాలా బాగుంది. మన గోదావరి జిల్లాలో మొత్తం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా చోట్ల, చాలా బాగుంది. కానీ ఈ ఎస్యానం మాత్రం కొంచెం స్పెషల్గా ఉంది. ఎందుకంటే బీచ్ పక్కన చేస్తున్నట్టు కూడా కొంచెం స్పెషల్గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ఫ్యామిలీస్తో ఫెస్టివల్కి వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది చాలా మంచి ప్లేస్. ఇప్పుడు ఇక్కడ బెలూన్ షూటింగ్ గేమ్ అయితే పెట్టారు. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, అక్కడ ఉన్న గన్ తీసుకుని ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అంతే, పక్కన పెట్టేసి పాపం. ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ నచ్చేలాగా అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. చిన్నపిల్లలు ఆడుకునేలాగా ఉంది అండ్ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్ అయ్యేలా కూడా ఉంది. ఇక్కడ మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మనకి బీచ్ పక్కన కూడా ఒక రెస్టారెంట్లో అయితే అరేంజ్ చేశారండి. చాలా బాగుంది. బీచ్ పక్కన కూడా మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అండ్ రోల్స్ ఇలాంటివన్నీ చాలా అయితే అరేంజ్ చేశారు. అండ్ బీచ్ దగ్గర నుంచి మనకు లోపల జరుగుతున్న ఈవెంట్స్ చూడడం కోసం ఎల్ఈడి స్క్రీన్స్ అయితే అరేంజ్ చేశారు. నిజంగా ఇక్కడ వైబ్స్ ఎలా ఉన్నాయంటే గోవాలో ఉన్నట్టే ఉన్నాయండి. నిజంగా గోవా బీచ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. చాలా బాగుంది, సూపర్ అసలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కోనసీమ ప్రాంతంలో సముద్రం పక్కన జరిగే ఎస్యానం సంక్రాంతి సంబరాలు ఎలా అనిపించాయో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.